అన్ని దేశములకు అన్ని కాలములందు దివ్యమైన కాంతిని ప్రకాశింపజేసి దేశములకు అందించినటువంటి యొక్క ఈ పవిత్ర భారతదేశం యొక్క స్థితి ఈనాడు ఏ విధంగా ఉన్నదో యోచించుకోవచ్చు. Just think for yourself the plight and the position of Bharat in present day, which once upon a time spread the light of divinity all over the world in all periods of time in human history. ప్రతి ఆదర్శప్రాయుడైనటువంటి మానవును అనేక విధములైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు కృంగిపోయి తమ దీక్షను, తమ ప్రతిష్టను ప్రపంచములకు అందించజేసి అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు. We know many ideal people who face many of the problems, difficulties and obstacles on their way. They have not given up their determination. They have not been frustrated or depressed for any reason. ఈనాడు ఒక ఆదర్శమూర్తి అయినటువంటి ఒక జీసస్ ఒక తత్వాన్ని మీరు ఒక తూరి జ్ఞాపకం ఉంచుకోవాలి. Today you have to remind yourself the sacred life of Jesus Christ. అనేక తరముల నుండి యుగ యుగమునందు కూడాను ఇలాంటి మహనీయులు, మహత్తరమైనటువంటి శక్తిపరులు జగత్తునందు వ్యాప్తి గావించి అనేక విధమైనటువంటి బోధనలు సలుపుతూ వచ్చారు. Since the past several of the ages, from time to time, the noble souls have taken birth and started spreading the noble ideal. అందరికీ కూడాను ఏదో ఉపదేశం చేస్తూ, ఉపకారం కలుపుతూ, దివ్యమైన భావముల చేత జగత్తును మంచి గావించడానికి అనేక విధమైనటువంటి పాట్లు పడ్డారు అనేక ఆదర్శ పురుషులు. Many of the ideal people struggle hard, thinking of the welfare of the entire world by their sacred teachings, rendering help and their own divinity for that matter. కానీ ఇందులోని అంతరార్థమును గుర్తించలేక మూర్ఖులైనటువంటి మానవులు ఆధ్యాత్మిక తత్వాన్ని కేవలము అవమానపరుస్తూ వచ్చారు. But the foolish man does not understand the inner meaning of the spiritual content of the basic philosophy. జీసస్ జన్మించినప్పటి నుంచి కూడాను అనేక విధములైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతూ వచ్చాడు. Jesus Christ, right from the beginning, faced all problems, all difficulties, obstacles. ఉత్తమ పురుషుల యొక్క దివ్యత్వము జగత్తుకు వ్యాప్తి గావించినప్పుడు అనేక మందికి అసూయలు బయలుదేరుతుంటాయి. When noble souls start spreading their divinity, people all around develop feelings of jealousy. అనసూయ, అసూయ ఇరువురు సిస్టర్స్. Absence of jealousy, anasuya, and jealousy, asuya. భారతీయులకు చక్కగా అర్థమయ్యేటువంటి రీతిగా చరిత్రలు మీరు బోధించి ఉండవచ్చు. Perhaps you must have understood, Bharatiyas in particular,